అంబర్పేట ఫ్లైఓవర్ 410 కోట్లు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 627 కోట్లు, ఈ యొక్క కూకట్పల్లి బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ 136 కోట్లు, ఆరాంఘర్ 6 లేన్ సిటీలో 283 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా డెవలప్మెంట్ అవుతుంది. 46% పనులు పూర్తి అవుతున్నాయి. నేను మీడియాను కోరుతున్నాను, వెళ్ళి ఒకసారి చూడాల్సిందే కోరుతాను. 46% పనులు పూర్తయినాయి. అదేవిధంగా చెల్లపల్లి రైల్వే స్టేషన్ మీరందరూ చూశారు, 430 కోట్లతో దాన్ని డెడికేట్ చేశాం. హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే నాంపల్లి, ఇది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా భూమి పూజ చేశాడు 350 కోట్లతో. లింగపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, కాచిగూడ 424 కోట్లు, లింగపల్లి రైల్వే స్టేషన్ 310 కోట్లు. బేగంపేట రైల్వే స్టేషన్ మీరందరూ చూశారు, ఆల్మోస్ట్ 23 కోట్లతో అది పనులు పూర్తి చేశాము, స్వయంగా ప్రారంభించడం జరిగింది. అక్కడ మొత్తం సిబ్బంది అంతా కూడా మహిళలే పనిచేస్తారు. అక్కడ మొత్తం ఏ ఒక్కరు కూడా జెంట్స్ ఉన్నారు, అందరూ మహిళలతో పనిచేసేటువంటి రైల్వే స్టేషన్ మోడీ గారు మన బేగంపేటకి ఇచ్చారు. హఫీజ్పేట రైల్వే స్టేషన్ అది కూడా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అది కూడా 80% పైన పనులు పూర్తి అయిపోయినాయి. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ అది కూడా 26 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. మలక్పేట రైల్వే స్టేషన్ 37 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. మల్కాజిగిరి రైల్వే స్టేషన్ 27 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఉందానగర్ రైల్వే స్టేషన్ అది కూడా 12 కోట్ల పైచిలకు పనులు జరుగుతూ ఉన్నాయి. యాకత్పుర రైల్వే స్టేషన్ అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా సిటీలో అనేక ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లను కూడా అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి, కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వస్తుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఈరోజు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మొత్తం సిటీలో మరి ఈ యొక్క రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము. రెగ్యులర్గా అన్ని రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి మానిటరింగ్ ఎవ్రీ 1 మంత్ 1.5 మంత్కు నేను స్వయంగా రివ్యూ చేస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఇది కాకుండా హైదరాబాద్ నుంచి ఒక 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించుకోవడం జరిగింది. తిరుపతికి 2 ట్రైన్లు, విశాఖపట్నం, అదేవిధంగా నాగ్పూర్, బెంగళూరు, ఈ యొక్క 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించుకున్న విజయవాడకు. అదే కాకుండా అనేకమైనటువంటి నూతన ట్రైన్లను ఎందుకు చెప్తానంటే కేంద్రం చేయాల్సిన పనులు కాబట్టి నూతన ట్రైన్ గోవా కావచ్చు, జోధ్పూర్ కావచ్చు, అవి ప్రారంభించుకున్నాం. అదే కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ 100 కోట్లతో అది ప్రారంభించుకున్నాం. రెండో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ రైల్వే మినిస్ట్రీ, ఇది కూడా హైదరాబాద్లోనే మరి ఏర్పాటు చేసుకుంటున్నాం.